హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఇంట్లో 6 గంటలుగా సోదాలు కొనసాగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపాలిటీలోని పుప్పాలగూడలోని శివబాలకృష్ణ నివాసంలో ఆస్తుల పత్రాల నగదు సీజ్ చేశారు. దాదాపు 500 కోట్ల వరకు ఆస్తులు కూడబెట్టినట్లు అనుమానిస్తున్నారు ఏసీబీ అధికారులు. బినామీల పేరుతో ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. బాలకృష్ణ ఇల్లు, ఆఫీసులు, బంధువుల ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నారు. పదవిని అడ్డం పెట్టుకుని కోట్ల రూపాయలు సంపాదించినట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. చాలా మంది అధికారులతో బాలకృష్ణ లావాదేవీలు జరిపినట్లు అనుమానిస్తున్నారు. బాలకృష్ణపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ చేస్తున్నామన్నారు ఏసీబీ అధికారులు. ఆరోపణలు అవి వచ్చాయి, అవినీతి ఆరోపణలు, వాటిపైన ఎంక్వైరీ చేసి వీఆర్ డూయింగ్ ఇట్. అవన్నీ మేము త్వరలోనే మీకు చెప్తాం. ఇంకొక 1 అవర్ వెయిట్ చేయండి. అవే మీకు మరిన్ని డీటెయిల్స్ అజయ్ లైవ్ ద్వారా అందిస్తారు. అజయ్, ఏసీబీ సోదాలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ నివాసంలో సుదీర్ఘంగా దాదాపు ఈరోజు ఉదయం 5 గంటల నుండి కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం మణికొండలో ఏదైతే శివబాలకృష్ణ నివాసం, ఇదే నివాసంలో ఏసీబీ అధికారుల సోదాలు అయితే కొనసాగుతున్నాయి. అతని పైన వచ్చిన అవినీతి ఆరోపణలకు సంబంధించి ముఖ్యంగా అతని బ్యాంక్ స్టేట్మెంట్స్ అనుకోవచ్చు, లేకపోతే ఇతరేతర కీలకమైన పత్రాలన్నింటినీ కూడా ఏసీబీ అధికారులు పరిశీలించడం జరిగింది. దాంతోపాటు ముఖ్యంగా ప్రస్తుతం మనం విజువల్స్లో ఏదైతే చూస్తున్నామో ఈ శివబాలకృష్ణకు సంబంధించిన పర్సనల్ వెహికల్స్తో పాటు ఇటు గవర్నమెంట్ వెహికల్ 3 వెహికల్స్ అతని నివాసంలో ఉన్నాయి. ఆ వెహికల్స్ సంబంధించి వాటన్నిటిని కూడా ఇప్పటికే అధికారులు చెక్ చేసిన పరిస్థితి. అయితే శివబాలకృష్ణ పైన ప్రధానమైన ఆరోపణలు అంటే హెచ్ఎండిఏకి సంబంధించి మాజీ డైరెక్టర్గా అంటే అతను హయాంలో ఉన్నప్పుడు ఈ హెవీ కన్స్ట్రక్షన్ సంబంధించిన పర్మిషన్స్ అనుకోవచ్చు, లేకపోతే ఇతరేతర వాటిలో పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడ్డారు అనే ఆరోపణలు ఉన్నాయి. దాంతోపాటు ప్రభుత్వానికి సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి కొందరు ఆ మంత్రులు అనుకోవచ్చు, లేకపోతే కొందరు పెద్దలతో సత్సంబంధాలు ఉన్నాయి. సో శివబాలకృష్ణ బినామీలను ఏర్పాటు చేసుకొని బినామీల పేరు మీద పెద్ద మొత్తంలో కూడా ఆస్తుల్ని కూడా కట్టుకున్నాడు అనే ప్రధానమైన ఆరోపణ ఉన్న నేపథ్యంలో ఇప్పటికీ శివబాలకృష్ణ నివాసంతో పాటు అతని బంధువుల నివాసం పైన దాదాపు 20 ప్లేసెస్లో ఏకదాటిగా కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఈ నివాసంలో శివబాలకృష్ణకు సంబంధించి ఇప్పుడు మనం విజువల్స్లో ఏదైతే చూస్తున్నామో ఇదే నివాసంలో దాదాపు ఒక 10 నుండి 15 వరకు ఏసీబీ అధికారుల టీం సోదాలు నిర్వహిస్తుంది. ముఖ్యంగా ఇతని బినామీ ఆస్తులకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఇతని ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్, బ్యాంక్ అకౌంట్స్ తో పాటు ప్రధానంగా బ్యాంకు లాకర్లకు సంబంధించి కూడా అధికారులు ఇప్పటికే కీలకమైన సమాచారాన్ని సేకరించారు. మనకి ఆఫ్ ద రికార్డ్ అందుతున్న ఇన్ఫర్మేషన్ ని బట్టి ఇప్పటికే అధికారులు అతని బ్యాంకు లాకర్ సంబంధించి వాటన్నిటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. సో వాటిని కూడా ఓపెన్ చేయాలి అని ఏసీబీ అధికారులు భావిస్తున్నట్లు మనకు ఆఫ్ ది రికార్డ్ సమాచారం అందుతుంది. ఇప్పటికే సోదాలు నిర్వహిస్తున్నారు. దాదాపు ఉదయం 5 గంటల నుండి కూడా సోదాలు జరుగుతున్నాయి. మనకి ఏసీబీ అధికారుల నుండి ఆఫ్ ది రికార్డ్ అందుతున్న ఇన్ఫర్మేషన్ ని బట్టి మరొక 2-3 గంటల పాటు కూడా సోదాలు జరిగే అవకాశం ఉంది. సో చాలా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ అయితే అధికారులు సేకరిస్తున్నారు. ముఖ్యంగా శివబాలకృష్ణ గతంలో హెచ్ఎండిఏకి సంబంధించి మాజీ డైరెక్టర్ విధులు నిర్వహిస్తున్న సమయంలో అతని బినామీలు కావచ్చు, లేకపోతే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇతనితో సన్నిహితంగా ఉన్న వ్యక్తులు, లేకపోతే ఇతని అవినీతికి సంబంధించి ఎవరు ఇతనికి ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు ప్రోత్సహించారు అనే దానిపైన కీలకమైన ఆధారాలన్నింటినీ కూడా ఏసీబీ అధికారులు సేకరిస్తున్నారు. ఇప్పటికే ఏసీబీ అధికారి జాయింట్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో అతను కూడా మీడియాతో మాట్లాడారు. శివబాలకృష్ణకు సంబంధించి ఈ ఏసీబీ రైట్స్ లో పూర్తి స్థాయిలో అన్నింటినీ కూడా ఆరా తీస్తున్నాము. ఇప్పటికైతే రైట్స్ కొనసాగుతున్నాయి. అతను బ్యాంక్ లాకర్స్ కావచ్చు, లేకపోతే ఇతరేతర వాటిపైన పూర్తిగా దృష్టి పెట్టాము. ముఖ్యంగా అవినీతికి సంబంధించి పెద్ద మొత్తంలో కూడా కరప్షన్ అనే ట్యాగ్ అనుకోవచ్చు, లేకపోతే అవినీతికి పాల్పడ్డాడు అనే ప్రధానమైన ఆరోపణలు ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి సమాచారం వచ్చింది కాబట్టి ఈ రైట్స్ నిర్వహిస్తున్నాం అనేది ఏసీబీ కూడా చాలా క్లియర్ గా చెప్పిన పరిస్థితి. ఇంకా ఏసీబీకి సంబంధించిన సోదాలు శివబాలకృష్ణ నివాసంలో అయితే కొనసాగుతున్నాయి. ప్రధానంగా అతని పైన వచ్చిన అవినీతి ఆరోపణలకు సంబంధించి అతని బినామీకి సంబంధించి కావచ్చు, లేకపోతే అతని ఆస్తులు, బ్యాంకుకు సంబంధించిన వివరాలు, దానికి సంబంధించిన స్టేట్మెంట్స్, ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్, ముఖ్యంగా అతన్ని సంబంధించి బినామీలో ఎవరైతే ఉన్నారో, లేకపోతే ఇతని ల్యాండ్ సంబంధించి కావచ్చు, లేకపోతే ఇతను తరచుగా ఎవరికి సంబంధించి ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయనే కోణంలో ఏసీబీ అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఆరాధిస్తారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాం. సోదాలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. ఇంకొక 2-3 గంటల పాటు కూడా ఈ సోదాలు కంటిన్యూ అయ్యే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తుంది. అంటే ఈరోజు రాత్రి వరకు ఆ సోదాలు జరిపిన తర్వాత పూర్తి స్థాయిలో అవినీతి ఆరోపణలకు సంబంధించి అన్నింటినీ కూడా ఎవిడెన్స్ సేకరించి దాన్ని ఎస్టాబ్లిష్ చేసే దిశగానే ఏసీబీ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. సో అణువు కూడా మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ని బట్టి అటు బ్యాంకు లాకర్స్ తో పాటు లేకపోతే
లేకపోతే ఇతరేతర పత్రాలు, దాంతోపాటు నివాసంలో అణువు కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. దాంతోపాటు అతని బంధువులకు సంబంధించి అంటే సైమల్టేనియస్గా మనకి బేసిక్గా అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి దాదాపు అతని కుటుంబ సభ్యులు బంధువులకు సంబంధించి 20 ప్లేసెస్లో సైమల్టేనియస్గా ఇంకా సోదాలు అయితే కొనసాగుతున్నాయి. కానీ శివబాలకృష్ణ పైనే ప్రధానమైన ఆరోపణలు. ఇతని టైంలో ఏదైతే హెచ్ఎండిఏకి సంబంధించి మాజీ డైరెక్టర్గా ఇతను ఉన్న టైంలో చాలామంది హైదరాబాద్ సంబంధించి ఏదైతే ఇటు రియల్ ఎస్టేట్ కావచ్చు, లేకపోతే బడా వ్యక్తులతో పరిచయాలు, ఇతను బినామీలకు సంబంధించి పెద్ద మొత్తంలో కూడా ఆస్తులు కూడా పెట్టుకున్నాడు. దానికి సంబంధించి ఎలాంటి పత్రాలు లేకుండా బినామీల పేరు మీద ఆస్తులు కూడబెట్టడం కావచ్చు, ఇతడు పెద్ద మొత్తంలో కూడా అవినీతికి పాల్పడ్డాడు. అప్పటి బీఆర్ఎస్ సంబంధించి ప్రభుత్వం కూడా ఇతనికి పూర్తి స్థాయిలో సహకరించింది అనే ఆరోపణలు, అభియోగాలు ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఏసీబీ అధికారులకి ఇతని అవినీతి పైన వచ్చిన ఇన్ఫర్మేషన్ని బట్టి సోదాలు అయితే అధికారులు చేస్తున్నారు. మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి ఇంకొక 2-3 గంటల పాటు కూడా సోదాలు కొనసాగే అవకాశం ఉంది. సో ఏసీబీకి సంబంధించిన అధికారులు కూడా కొద్దిసేపటి క్రితమే మాట్లాడుతూ ఈ ఎంటైర్ రైట్స్ అన్ని పూర్తయిన తర్వాత ఆ సీజర్ సంబంధించి కావచ్చు, లేకపోతే ఏమేమి ఆ సోదాల్లో గుర్తించామనేది కూడా అధికారులు చెప్పే అవకాశం ఉంది. దాంతోపాటు మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి సోదాలు మొత్తం పూర్తయిన తర్వాత శివరామకృష్ణని అధికారులు అరెస్ట్ చేసే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. చూడాలి, మరొక 2-3 గంటలు సోదాలు ఎంటైర్ రైట్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత శివరామకృష్ణని అరెస్ట్ చేస్తారా, లేకపోతే రైట్స్ సంబంధించి ఏమేమి గుర్తించారు అనే దానిపైన క్లారిటీ వస్తుందని.